రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. నాన్నా చేస్తాను. సరస్సుని రాహుల్కిచ్చి పెళ్లి చేయడానికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే నేను మాత్రం ఇదే ధ్యేయంతో ఉంటాను. ఓలమ్మో ఓ సెల్లో నా మావ నా కొంప ముంచేశాడు కదే ఓ సెల్లో. నిన్ను నా మరిదికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటే అమ్మ నోట్లో మట్టి కొట్టేశాడు కదే ఓలమ్మో. నువ్వు గుండాగి చచ్చిపోతావా మాయమ్మ? ఏటే బయటికి అడుగు ఎట్టినానో లేదో ఫోన్ మీద కాలెట్టినవేటి? ఇంతలోనే ఏటైపోనాది? కొంపలో గంపలున్నాయేటే ఓలమ్మ. కొంపలో గంపలేటే మతిగాని పోయినాదేటి? నెత్తినెట్టుకుని పీతలు పిత్తపరిగిలు అంటూ అమ్ముకుంటావని. అదేటే అంత కర్మ నాకు పట్టడమేటే నా నొల్ల. ఈడ నీ కొంప మునిగిపోతా ఉంది కదే ఓలమ్మ. నా కొంప ఆడ మునిగిపోవడమేటే బిత్తర సత్యమ్మ, సరిగ్గా చెప్పాడు. నువ్వు నా సెల్లిని తెచ్చి మరిది గుంటడికిచ్చి పెళ్లి చేస్తానని శ్రీకాకుళమంతా సాటింపేసేసినావు కదీటి. అవును, వాగ్దేవే మాటిచ్చినది కదా. మా అత్త నీకు మాటిచ్చినది. మా మామ చచ్చిపోయిన ఆ సరస్సు తల్లికి మాటిచ్చేసినాడు. మా వల్ల మీకు జరిగిన అన్యాయానికి నా వల్ల జరిగే న్యాయం ఏదైనా ఉంటే అది సరస్సుని రాహుల్కిచ్చి చేయడమే. ఆ సరస్సుని రాహుల్కిచ్చి పెళ్లి చేస్తానని శపథం చేసేసినాడే వాళ్ళమ్మ. ఏటే ఏటేటి ఆ మీ మావ ఆ దండేసిన దాని ఫోటోకి మాటిచ్చేసినాడా? పోలమ్మో, ఈ కొంప ఆ కొంపలో ముంచేసినాడు కదే నా తల్లే. ఇప్పుడేటి చెయ్యాలి నేను? నువ్వేటి చేస్తావే? మా మామ సంగతి నీకెరుకలేదేటి? ఆ సరస్సు తల్లి కోసం మా మామ మా అత్తనే పక్కనెట్టేసినాడు. ఇక నువ్వేటి చేస్తావు, నేనేటి చేస్తాను, సెల్లేటి చేత్తది. మా మావ తలుచుకుంటే మా మరిదికి ఆ సరస్సునిచ్చి లగ్గమెట్టేదాకా కొనుకొచ్చిన నిద్రపోడే అమ్మా. నాకు చెప్పినావు గందా, నేను చూసుకుంటానులేయే. ఎట్టా చేస్తాడో నేను సొత్తా. ఆ ఓకే 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 యా. ఇంత కంగారు పడుతుందంటే రాహుల్ సరస్సుల పెళ్లి గురించి వాళ్ళ అమ్మకు మీటినట్టుంది. నోరు విప్పకుండా చేయాల్సిందంతే. ఓలమ్మో, అంతా ఇనేసిపోయినట్టున్నాడే. ఇప్పుడు ఏంటి చెయ్యాలా? నా బాస నా యాస కూడా ఇనేసినట్టున్నాడు కదా. సని 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 సని
హలో, ఈ బోట్ నేను బుక్ చేసుకున్నాను. ఏంటి నువ్వు బుక్ చేసుకున్నావా? బుక్ చేసుకోవడానికి ఇదేమైనా మా ఊరి శేఖరం మైక్ సెట్ అనుకున్నావా? ఏ ఊరు బాబు నీది? ఏయ్, ఏ ఊరైతే నీకెందుకు? ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? ముందు నువ్వు బోట్ దిగు, నేను త్వరగా వెళ్ళాలి. వెళ్ళిపోతావా? ఎవడు తీసుకెళ్తాడు? ఎరా తీసుకెళ్తావా? ఎందుకు తీసుకెళ్ళడు? 4,000 ఇచ్చాను. ఎరా డబ్బులు తీసుకున్నావా? పెద్దానికి చెప్పనా? వద్దు సరసు వద్దు, తప్పు అయిపోయింది. పెద్ద ఆయనకి చెప్పుకో. బాబా మీ డబ్బులు వద్దు, ఏమీ వద్దు, తీసుకోండి. ఇంకొక 4,000 ఇస్తాను. కమాన్ మ్యాన్, 10,000 ఇస్తాను. తీసుకో. 1,00,000 రూపాయలు ఇచ్చినా తీసుకెళ్ళడు. ఇది మా పెద్దయ్య గారు ఊళ్ళో జనాల కోసం వేసిన బోటు. ఏ ఒక్కడి కోసమో కదలదు, ఏ ఒక్కడి కోసమో ఆగదు. ఇష్టం ఉంటే నలుగురితో కలిసి రావచ్చు, కష్టం అయితే దిగిపోవచ్చు. అవన్నీ కూడా పక్కన పడేరా. వాట్స్ దిస్? దూరంగా పెట్టమ్మా. అందరికన్నా ముందెక్కింది, ఒక్క సీటు కూడా సంపాదించుకోలేకపోయింది. మాటలకే సరిపోయింది. వంకాయలు ఎంత? కిలో 20 అమ్మా. బామా మెల్లగరా. ఇదిగో బాబు, ఇటీ. గచ్చిపాలు పక్కన పెట్టమ్మా, కాళ్ళు అసలు ఈ వయసులో నీకు ఈ పాటలు ఎందుకు? నీ కొడుకుని కోడల్ని పంపించవచ్చు కదా. ఇంకా ఒంట్లో ఓపుకొందలేవే సరసు. పక్కన పెట్టమని చెప్తున్నాను కదా, కాళ్ళు మీద పెడతావు. రారా. ఏయ్, కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చున్నావు. ఆ ముసలావిడ నించుంది, చోటి వాళ్ళని తెలీదు. ఇందాక బోర్డు తీసేసుకుంది, ఇప్పుడు సీట్ కూడా తీసుకోవాలని చూస్తుంది. నేనివ్వను. ఇదిగో నీకే చెప్పేది. పట్నంలో చదువుకున్నట్టున్నావు, ఆ మాత్రం పెద్దోళ్ళకి గౌరవం ఇవ్వాలని తెలీదా? గాడ్, అందరిలో ఇలా నా పరువు తీస్తుందేంటి? లేగు లెమ్మంటుంటే. రాబమ్మా కూర్చో. ఇక్కడ కూర్చోవాలి. అట్టుపల్లొకటి. పంచదార 1 కిలో, గోధుమలు 1 కిలో, టీ పొట్లం 1, కాఫీ పౌడర్ 500 గ్రాములు, పసుపు 100 గ్రాములు, మిర్చి అల్లం పేస్ట్ 1 ప్యాకెట్. కాగితం పడేసావేంటే? సరుకులన్నీ కొన్నావో లేదో? కాగితం పోతే ఏంటి బామ్మా, నేను నీతోనే ఉన్నాను కదా, నాకు గుర్తుంటాయి. బెల్లం కిలో, అల్లం 200 గ్రాములు, పసుపు 1 ప్యాకెట్. మొత్తం 637 రూపాయలు. ఏం చెప్పింది? ఈ ఊళ్ళో ఇదే చదువుకున్నట్టుంది, అందుకే ఇంత పొగరు. భలే గుర్తెట్టుకున్నావు సరసు. మా సరస్వతి కంటే ఏమనుకున్నావు బామ్మ? ఏం చదువుకోపోయినా అన్ని గుర్తుంటాయి. నోటితో ఎంత పెద్ద లెక్కైనా చెప్పేస్తుంది. బాగా చెప్పావు చిన్న. చెరుకు తింటావా? ఇవ్వక్క. ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? దీని మీద కొడుతున్నావేంటి? నో వాట్స్ దిస్? ఏమనుకుంటున్నావు దీన్ని? పాలక ఆ మాత్రం తెలియదేంటి? ఇది పలక కాదు. ఇది నీకు పలకలా కనిపిస్తుందా? అసలు దీని కాస్ట్ ఎంతో తెలుసా? ముందు చెత్త అంతా క్లీన్ చేయి. అలాగే. నీళ్ళిటి. ఈ నీళ్ళతో కడుగుతావా? ఏంటి ఈ నీళ్ళు సరిపోవా? పోనీ గోదట్లో కడిగేస్తే ఇటీవు. ఏ అక్కర్లేదు. మేనర్లెస్, అన్ఎడ్యుకేటెడ్ కంట్రీ బ్రూట్స్. ఏంటి ఇంగ్లీష్ లో తిడుతున్నావు? ఆ మాత్రం తెలుసుకోలేను అనుకున్నావా?
ఎక్కావా సారీ కూర్చోండి మీరందరూ హర్ట్ అయింటో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ కూర్చోండి ఐఎమ్ వెరీ సారీ మేడం. అలారా దారికి. ఓలమ్మో, నా డిప్ప సిప్పులాగా పగలగొట్టి సంపేసేలా ఉన్నారు. ఇప్పుడు ఏంటి చెయ్యాలి? ఏంటి బార్డర్లో సోల్జర్స్లా అలా తిరుగుతున్నారు? ఏంటండి అలా తిరుగుతున్నారు? ఎనీథింగ్ రాంగ్? నేను చూశాను. ఏం చూసారు? నేను విన్నాను. ఏం విన్నారు? అంతా విన్నాను. మీ టూ. రాంగ్ కాదు, డబ్ల్యూ సైలెంట్. రాంగ్ అనాలి. నువ్వు చాలా రాంగ్ చేస్తున్నావు. చూస్తున్నా, వింటున్నా, అంతా చూస్తూ వింటూనే ఉన్నా. ఏం చూసారు? ఏం విన్నారు? చాకు కొమ్ము దీర్ఘమిస్తే చూ, కింద గీత లేదు. అర్థమైందా? వాడు ఇంగ్లీషు, మీరు తెలుగు నేర్పించాలని డిసైడ్ అయ్యారా? వాగ్దేవి ఇన్స్టిట్యూషన్స్ ఇంట్లో కూడా స్టార్ట్ చేశారా? ఇంగ్లీషు తెలుగు నీకు నేర్పడం కంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదని నాకు తెలుసు. అయినా నువ్వెందుకు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేస్తున్నావని అడుగుతున్నా. నేనేం చేశానండి? పాలల్లో తెలుపు అదేదో సబ్బుతో రుద్దుకుంటే వస్తుంది తెలుసా అని ఎవరైనా చెప్తే ఓ ఐ సీ అని నమ్మేంత అమాయకురాల్ని కదా. నువ్వా? అమాయకురాలువా? ఎవరికి చెప్తున్నావు నీ శ్రీకాకుళం కథలు? నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. మ్యామ్కి నీ గురించి చెప్తే ఏమవుతుందో తెలుసు కదా? ఏమైంది మేడం? కమింగ్ మేడం. అక్కడే ఉండిపోయావే, రా. వాగ్దేవి, స్పెల్లింగ్ చెప్పు. వి వి ఏ జి వి ఏ మేడం కంగారులో రావట్లేదు మేడం. ఎప్పుడు చూసినా నగలు నగలు నగలు. ఈ నగల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఉండుంటే ఈ రోజు నా పరువు పోయే పరిస్థితి వచ్చుండేది కాదు.
నేనేం చేశాను మేడం? నార్మల్ దొంగ సర్టిఫికెట్స్ తో నా కోడలి వైపోయి నన్నే మోసం చేస్తావా? హా? వాగ్దేవి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎంత పేరు. నేనెక్కడ బ్రాంచ్ ఓపెన్ చేస్తానని ఎన్ని ఏరియాల్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారో తెలుసా? అలాంటిది గవర్నమెంట్ ఈ రోజు నా స్కూల్ కి పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. కారణం నువ్వు, నీ దొంగ సర్టిఫికెట్స్. నెంబర్ 1 పొజిషన్ తో నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్న నా ఇన్స్టిట్యూషన్స్ మీద నీ దొంగ సర్టిఫికెట్స్ తో చెరిగిపోని మచ్చ వేశావు. ఏం చెయ్యాలి నిన్ను? మేడం, అత్తయ్య, మేడం నన్ను క్షమించండి మేడం. ఇంకెప్పుడు తప్పు చేయను. అత్తయ్య నన్ను క్షమించండి మేడం. అత్తయ్య నన్ను క్షమించండి మేడం. ఈ వాగ్దేవిని మోసం చేసి ఫూల్ని చెయ్యాలని చూసిన నిన్ను ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? ప్లీజ్ మేడం, మేడం. నో, నేను దేన్నైనా క్షమిస్తాను గాని అబద్ధాన్ని, మోసాన్ని మాత్రం క్షమించను. దయచేసి నన్ను క్షమించండి మేడం. దయచేసి దయచేసి క్షమించండి. తేజ, మ్యామ్, నీ భార్య చేసిన తప్పుకి ఏ శిక్ష వేయమంటావు? క్షమించండి. మిమ్మల్ని మోసం చేస్తే నన్ను ఈ ఇంటిని మోసం చేసినట్టే మ్యామ్. మీరు ఏ శిక్ష వేసినా నాకు అభ్యంతరం లేదు. ఏమండి, ఏమండి, వద్దండి. అత్తయ్యకి మీరైనా చెప్పండి. నన్నేమి అనొద్దని చెప్పండి. ఈ ఒక్క తప్పుని క్షమించమని చెప్పండి. నన్ను శిక్షించొద్దని చెప్పండి. ప్లీజ్ అండి. ఇంకెప్పుడు ఎవరి మాట కాదన్ను. మీరు చెప్పిన మాట వింటాను. ఏమండి, దయచేసి నన్ను కాపాడండి. తేజ, ప్లీజ్ అండి. గన్ తీసుకురా. మేడం, మేడం, మేడం ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం నీకు దండం పెడతాను మేడం. గన్ తీసుకురా తేజ. ఏమండి, నో అండి, ప్లీజ్ అండి. ప్లీజ్ అండి, నా మాట వినండి. వద్దండి, నన్నేం చెయ్యొద్దండి. మీరైనా అత్తకి చెప్పండి. ప్లీజ్ అండి, చెప్పండి. ఏమండి, ప్లీజ్ అండి. ఏమండి, ఏమండి, ఏమండి. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్. అత్తయ్య నా మాట వినండి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య ఇంకెప్పుడు తప్పు చేయను అత్తయ్య. అత్తయ్య ప్లీజ్. అత్తయ్య, మేడం, 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 వద్దు మేడం, మేడం. మేడం, మేడం, మేడం ప్లీజ్ మేడం. మేడం వద్దు మేడం. నన్నేం చెయ్యొద్దు మేడం. మేడం ప్లీజ్ మేడం. వద్దు మేడం. మేడం, మేడం వద్దు మేడం. మేడం ప్లీజ్ మేడం. నన్నేం చెయ్యొద్దు మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం. ఆఫ్టర్ ఆల్ ఒక సెక్యూరిటీ నన్ను ఫూల్ని చేసి జాబ్ సంపాదిస్తేనే తట్టుకోలేకపోయానే. అలాంటిది నువ్వు ఏకంగా కోడలివే అయిపోయావు. నిన్నెలా వదిలేస్తాననుకున్నావు? మేడం, 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 మేడం ప్లీజ్ మేడం. మేడం, మేడం నన్నేం చెయ్యొద్దు మేడం. మేడం ఈ ఒక్కసారికి క్షమించండి మేడం. మేడం, మేడం ప్లీజ్ మేడం. ఏమండి, మీరు అలా మాట్లాడకండి. రంగుల రాట్నం ఎక్కితే రంగూన్ కనబడుతుందని, జైంట్స్ విల్ ఎక్కితే జర్మనీకి వెళ్ళొచ్చు అనుకునేంత పిచ్చిదానండి. ఆహా, నల్లనివన్నీ కాకి గుడ్లు కావు, తెల్లనివన్నీ బాతుగుడ్లు కావండి. షడప్. నా గురించి మేడంకి నేటివ్ గా చెప్పకండి ప్లీజ్ అండి, ప్లీజ్. డాడ్, ఇంగ్లీష్ వినడం కంటే ఎస్కేప్ అవ్వడం బెటర్. నేను వెళ్తున్నాను. హలో, నేటివ్ కాదు, నెగిటివ్. నీ గురించి మొత్తం ఒక ఫైలే తయారు చేశాను. అది మ్యామ్కి ఇవ్వమంటావా? వద్దండి, నాకే పాపం తెలీదు. వాషింగ్టన్ యాసలో ఇండియన్ ఇంగ్లీష్ మాట్లాడడం తప్ప ఇంకే తప్పు చేయలేదండి. రావణాసుడికి 10 తలకాయలు లేవని రావణాసుడే చెప్పినా
ఎవరైనా నమ్ముతారా? తలకాయ ఉన్నోడు ఎవడూ నమ్మడండి. నాకు తలకాయ ఉంది, అందుకే నేను నమ్మను. నన్నా రావణాసురుడినా అండి?